వివాహానికి ముందున్న అనుపమను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రెక్కలున్న ఒక సీతాకోకచిలుక మనసులో వస్తుంది. కాలేజ్ క్యాంపస్లోని ఆలమర చువట్టిలోనూ, లైబ్రరీలోని పుస్తకాల మధ్యలోనూ, స్నేహితుల జోకుల మధ్యలోనూ పారినడిచిన ఒక అమ్మాయి. డిగ్రీకి మలయాళ సాహిత్యం ఆప్షనల్గా తీసుకున్నది కేవలం ఒక కోర్సు పూర్తి చేయడానికి కాదు, అక్షరాలను మరియు కథలను ఆమె అంతగా ప్రేమించేది. ఎంఏ చేరి తరువాత ఒక కాలేజ్ లెక్చరర్ అవ్వాలన్నది ఆమె కల. పఠనంతో పాటు టౌన్లోని చిన్న బుక్ స్టాల్లో ఆమె పార్ట్ టైంగా జాబ్ చేసేది. అక్కడికి వచ్చే కొత్త పుస్తకాల గంధాన్ని శ్వాసించడానికి, పుస్తకాలు వెతుక్కుంటూ వచ్చే అపరిచితులతో సాహిత్యం మాట్లాడటానికి ఆమెకు ఇష్టం. ఆ చిన్న ఆదాయంతో ఆమె స్నేహితులకు సర్ప్రైజ్ ట్రీట్లు ఇచ్చి, తనకు ఇష్టమైన రచయితల పుస్తకాలు కొని, స్వంత కాళ్లపై నిలబడటానికి చిన్న సంతోషాలు తెలుసుకుంది. ఆమె లోకం చిన్నది, కాని సంతోషం నిండినది. తండ్రి మరియు తల్లి ఆమె కలలకు అడ్డుపడలేదు. పఠించి మంచి స్థాయికి చేరుకోవాలి మోమా అని తండ్రి ఎప్పుడూ చెప్పేవాడు. స్నేహితులలో అత్యంత సన్నిహితం లక్ష్మితో. అనుపమ రహస్యాల సూక్షిప్పుకారి. వారి స్నేహం కాలేజీలో అందరికీ అసూయ. సంక్షిప్తంగా, అనుపమ జీవితం ఆశలు నిండిన ఒక ప్రభాతం లాంటిది. ఆకాశంలో చీకటి పడటం మొదలవ్వడం ఆమె తెలుసుకోలేదు. అధ్యాయం 2. రాజకుమారుడి రాక. రాజీవ్ను ఆమె మొదటిసారి చూసేది ఒక బంధువు వివాహంలో. రద్దీలో కూడా ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక ప్రభావం అతనికి ఉండేది. ఉన్నత జాబ్, ఆకర్షణీయమైన ప్రవర్తన, మాటల్లో ఆత్మవిశ్వాసం. అతను ఆమెను గమనిస్తున్నాడని తెలిసినప్పుడు అనుపమ హృదయం పెరుంపర్ర కొట్టింది. అతను ఆమెతో మాట్లాడటానికి ఒక అవకాశం కనుగొన్నాడు. సాహిత్యం చదువుతున్న అమ్మాయి కదా, చూస్తుంటేనే ఒక టీచర్ లుక్కుంది. మొదటి సంభాషణలోనే అతను ఆమెను ప్రశంసలతో మూడించాడు. ఆమె కలల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఎంఏ ముగించి టీచర్ అవ్వాలన్నది కోరిక ఆమె చెప్పినప్పుడు అతను ఆశ్చర్యంతో ఆమెను చూశాడు. తప్పకుండా, అనువులాంటివారు పిల్లలను చదివించాలి. మీ క్లాసులో కూర్చోవడానికి పిల్లలకు ఎంత భాగ్యం. ఆ రోజునుంచి వారి మాటలు ఫోన్ కాల్స్కు పెరిగాయి. రాజీవ్ ఒక మాంత్రికుడిలాంటివాడు. అనుపమ ఇష్టాల గురించి మరియు కలల గురించి అతను వాచాలుడు. ఆమె చిన్న విజయాలను కూడా పర్వతీకరించి అభినందించాడు. ఆమెకు వేండియంతా కాచుకోవచ్చని, ఆమె చదువు పూర్తి చేయడానికి తాను అడ్డంకి కాదని అతను హామీ ఇచ్చాడు. అనుపమ లోకం అతనిలోకి చురుక్కుంది. ప్రేమ మరియు పరిగణనతో అతను తీర్చిన వలలో తాను ఉన్నదని ఆమె గుర్తించలేదు. అధ్యాయం 3. ఎరుపు సిగ్నల్స్. ప్రేమ మధురాన్ని చవిచూస్తున్న మధ్యలో కొన్నిసార్లు రాజీవ్ స్వభావంలోని అసంగతత్వాలు ఆమెను అస్వస్థపరిచాయి. ఒకసారి కాలేజీలోని ఒక ప్రోగ్రాం భాగంగా ఆమె పాత సహపాఠి వినోద్తో మాట్లాడుతూ నిలబడటం రాజీవ్ దూరం నుంచి చూశాడు. ఆ రాత్రి ఫోన్ చేసినప్పుడు అతని శబ్దం బరువు పెరిగింది. ఎవరది? ఏమిటి అంత పెద్ద విషయం మాట్లాడటానికి? అతని ప్రశ్నలో అధికార ధ్వని ఆమెను చిన్నగా భయపెట్టింది. అది వినోద్, నా పాత క్లాస్మేట్. ప్రోగ్రాం విషయం మాట్లాడాం. ఆమె నిర్దోషంగా సమాధానం చెప్పింది. నాకు ఇష్టం లేదు నువ్వు అన్యపురుషులతో అంత దగ్గర మాట్లాడటం. నిన్ను ఎవరైనా ముట్టుకుంటేనని భయం. అతను ప్రేమ ముసుగు ధరించి చెప్పాడు. అతని ఆ కాలం ఆమెను మౌనం చేసింది. అది అతని ప్రేమ అధికం కారణమని ఆమె స్వయంగా నమ్మించుకుంది. మరొక రోజు ఆమె స్నేహితులతో సినిమాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు అతను కాల్ చేశాడు. నాను ఎందుకు ఈ స్నేహితులతో తిరిగి నడవడం? నీకు నేను లేవా? మనం కలిసి వెళ్దాం. అతని మాటల్లో ఆమెకు వేండియంతా లోకం, అతను మాత్రమే అన్న ధ్వని ఉండేది. నెమ్మదిగా నెమ్మదిగా ఆమె తెలియకుండా అతను ఆమె స్నేహ వలయాల చుట్టూ ఒక గోడ నిర్మిస్తున్నాడు. వీట్టువారి సమ్మతంతో వారి వివాహం ఆఘోషంగా జరిగింది. మొదటి కొన్ని నెలలు ఒక కలలాంటివి. అతను ఆమెను రాణిలా చూశాడు. కాని నెమ్మదిగా నెమ్మదిగా సూక్ష్మమైన మార్పులు కనిపించడం మొదలయింది. అను, ఈసారి నీకు అంత సరిపోవడం లేదు. కొంచెం ఎక్కువ కలరున్నది ధరించవచ్చు. ఒకరోజు బయటకు వెళ్లే సమయంలో అతను చెప్పాడు. అది ఒక అభిప్రాయం మాత్రమే కాదు, ఒక సవరణ. నువ్వు చేసిన టీకు పాత రుచి లేదు. మరొకసారి అతను చెప్పాడు. ప్రతి ఆరోపణలు జోక్ రూపంలో ప్రదర్శించబడ్డాయి. ఒకరోజు రాత్రి అతను చాలా సీరియస్గా మాట్లాడాడు. అను, నువ్వు ఎందుకు ఈ బుక్ స్టాల్లో వెళ్లి కష్టపడుతున్నావు?
నీకు ఏమి కావాలన్నా కొనిచ్చేందుకు నేను లేవా? నా భార్య కేవలం జీతం కోసం జాబ్ చేయడం నాకు ఒక కురచిల్. నువ్వు ఆ జాబ్ అంతా ఆపు. ఆమె నెంచులో ఒక రాయి పడినట్టు అనిపించింది. రాజీవ్, అది నాకు ఇష్టమైన జాబ్. ప్లీజ్ మోమా, నాకు వేండి ఎంకిలుండు. నువ్వు ఇంట్లో ఉండి రాణిలాగా రాజ్యం చేస్తే చాలు. అతని ప్రేమపూర్వక నిర్బంధానికి ముందు ఆమెకు వ్యతిరేకించడానికి కజలేదు. భర్త సంతోషానికి వేండి ఆమె ఆ జాబ్ ఉపేసింది. అది ఒక మొదలు మాత్రమే. ఆమె కలల రెక్కలు ఒక్కొక్కటిగా అతను కత్తిరించడం మొదలుపెట్టాడు. అధ్యాయం 5. మొదటి గాయం. ఆమె జాబ్ ఉపేసించి ఇంట్లో ఉండడం మొదలుపెట్టినప్పటినుంచి రాజీవ్ స్వభావం మరింత మారింది. ఒక ఆదివారం అతను ఆశించిన సమయంలో భోజనం సిద్ధం కానందుకు అతను పగిలిపోయాడు. నీకు రోజంతా ఇక్కడ వ్యర్థంగా కూర్చుని ఇది పని? సమయానికి ఒక నేరంగా భోజనం చేయడం తెలియదా నీకు? అతని అనూహ్యమైన భావమార్పుల్లో ఆమె స్తంభించిపోయింది. నేను అమ్మను ఫోన్ చేస్తున్నాను. అందుకు అమ్మా మరియు మోము కలిసి సోల్లీరుంటే చాలా. ఇక్కడ ఆకలితో ఉన్న మనిషిని చూడకూడదా? అతను అరిచాడు. మాటలకు కఠార మూర్ఛ ఉండేది. ఆమె సమాధానం చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు అతను ఆమె వైపు పాంచాడు. అడంగీరిక్, నువ్వు అని అలుస్తూ అతను ఆమెను గోడకు తోసేశాడు. ఆమె తల గోడకు తగిలి వేదనించినంతకంటే ఆమె హృదయం నలిగిపోయింది. తన ప్రియమైనవాడు, తన్ను ప్రేమతో పొతిచిన మనిషి ఇలాంటి మృగంగా మారడం ఆమెకు నమ్మడానికి కజిలేదు. ఆమె నేలపై కూర్చుని ఏడుస్తున్నప్పుడు కొంచెం తర్వాత అతను ఆమె అరికి వచ్చి కూర్చున్నాడు. అతని కళ్ళు నిండాయి. సారీ మోమా, సారీ. ఆఫీసులో టెన్షన్ కారణంగా నాకు క్షమించు. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. అందుకు అతను ఆమె చేతులు పట్టుకుని ఏడ్చాడు. ఆ కన్నీటిలో, ఆ క్షమాపణలో ఆమె మళ్లీ మయంగింది. అది ఒక ఒంటరి సంఘటన అని నమ్మడానికి ప్రయత్నించింది. కాని ఆ స్వర్ణ కేజ్ వాతులు మూసుకుంటున్నాయని, అందులోని చీకటి గాఢమవుతున్నాయని ఆమె తెలుసుకోలేదు. పీడనం మరియు ఆశల ఒక నీడ అధ్యాయానికి అక్కడ మొదలుపెట్టాయి. మొదటి అడికి తర్వాత రాజీవ్ కన్నీరు మరియు క్షమాపణ ఆత్మార్థత ఉందని అనుపమ నమ్మింది. కాని శారీరక మురివుల కంటే ఆజమైన మానసిక పీడనం ఒక కొత్త అధ్యాయం మొదలవుతున్నది. రాజీవ్ ఆమెను అడకడం ఆపాడు. కాని అంతకంటే భయంకరమైన ఆయుధాలు అతను ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఒక రాత్రి ముందు జరిగిన వజక్కు గురించి ఆమె వేదనతో మాట్లాడడానికి ప్రయత్నించింది. రాజీవ్, అప్పుడు నన్ను తోసేశావు. వాక్యం పూర్తి చేయడానికి ముందు అతను శాంతంగా ఆమెను చూశాడు. తోసేశానా? నేను నిన్ను ఎప్పుడు తోసేశాను? నీకు వట్టా అను? నేను నిన్ను ప్రేమతో పట్టుకుని మార్చాను. నీ జ్ఞాపకశక్తికి ఏదో సమస్య ఉంది. అతని ముఖంపై భావమార్పు లేదు. ఆమె నెట్టిపోయింది. లేదు రాజీవ్, నా తల గోడకు తగిలింది. నాకు బాగా జ్ఞాపకముంది. అతను సహానుభూతితో నవ్వాడు. నా పొన్నే, నువ్వు వ్యర్థంగా ఓరోన్ని భావనలో చూస్తున్నావు. ఆఫీస్ స్ట్రెస్ కారణంగా కొన్నిసార్లు నాకు కోపం వస్తుంది, అంగీకరించాను. కాని నేను నిన్ను ఉపద్రవించలేదు. నువ్వు అనవసరమైన ఓరోన్ని ఆలోచించి కూడి స్వయంగా విషమించుకుంటున్నావు. ఇలాంటి సంభాషణలు ఆవర్తించడం మొదలైంది. అతను చెప్పిన మోసమైన మాటల గురించి అడిగినప్పుడు నేను అలాంటిది చెప్పలేదు, నీకు విన్నది పిసకు పట్టింది అని అతను నిస్సారంగా చెప్పాడు. నెమ్మదిగా అనుపమకు ఆమెను సంశయం మొదలైంది. ఒక పక్షే తనకు భ్రాంతి ఉండవచ్చు, తన జ్ఞాపకాలు సరైనవి కావు. అతను ఆమె ఆలోచనలు మరియు జ్ఞాపకాల ఒక జైలులో మూసేశాడు. ఆమెను మానసికంగా తగ్గించడానికి తదుపరి అడుగు ఆమెను ఒక నేరస్థుడిగా చిత్రీకరించడం. ఇంట్లోని ప్రతి సమస్యకు కారణం ఆమె అని అతను స్థాపించాడు. ఒకసారి ఆఫీస్ నుంచి వచ్చినది కఠిన కోపంలో. వచ్చినప్పుడే చేతిలో ఉన్న ఫైల్ నేలపై విసిరేశాడు. ఏమిటి రాజీవ్, ఏమి జరిగింది? ఆమె భయంతో అడిగింది. అంతా నువ్వు ఒక్కదాని కారణం, అతను అరిచాడు. నీ ఒక్కడం చూసి ఉదయం ఆఫీస్కు బయలుదేరడానికి ఆలస్యమైంది. అందుకు బాస్ చీత మొత్తం నాకు వినాల్సి వచ్చింది. నా ప్రమోషన్ కూడా చిలపోలు పోకపోవచ్చు. అంతా నీ పిడిప్పుకేట్ కారణం. ఆమె ఉదయం ఖచ్చిత సమయంలో అతనికి కావాల్సినవి సిద్ధం చేసింది. కాని అతని కోపానికి ముందు అది చెప్పడానికి ఆమెకు ధైర్యం లేదు. ఒక మంచి భార్య అయితే నా టెన్షన్ తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.
భర్తకు శాంతితో జాబ్కు వెళ్లడానికి సాహచర్యం సృష్టిస్తుంది. నిన్ను కొండి ఒక్కటికి కొల్లదు, అతను పులంబాడు. ప్రతి మాట ఆమె ఆత్మాభిమానాన్ని మురివేసింది. అతని సంతోషానికి మరియు శాంతికి కారణం తాను అయితే, అతని కోపానికి మరియు పరాజయానికి కారణం తానే అయితే అని ఆమె నమ్మడం మొదలుపెట్టింది. ఆమె మరింత ఒతుంగికూడి అతని ఇష్టాలకు అనుసరించి మాత్రం చలించే ఒక బొమ్మగా మారింది. అనుపమ లోకాన్ని అతను పూర్తిగా జయించాడు. ఆమె ఫోన్ ఎప్పుడూ అతని నిరీక్షణలో ఉండేది. ఆమె తెలియకుండా అతను ఆమె కాల్ లిస్ట్ మరియు మెసేజులు పరిశీలించాడు. ఒకరోజు ఉదయం ఆమె పాత కాలేజ్ స్నేహితురాలు లక్ష్మీ నంబర్ ఫోన్లో కనిపించలేదు. రాజీవ్, లక్ష్మీ నంబర్ కనిపించడం లేదు ఆమె అడిగింది. ఓ, అది నేనే డిలీట్ చేశాను. అవళతో అంత కూటకూడదు. అవళ స్వభావం అంత సరైనది కాదు. నిన్ను కూడా చీత చేస్తుంది అతను లాఘవంతో చెప్పాడు. ఆమె వీటిలోకి కాల్ చేయడం అతను నియంత్రించాడు. ఎందుకు ఎప్పుడూ నీ వీటిలోకి కాల్ చేస్తున్నావు? వారి తిరక్కులు లేవా? మనం మన కార్యం చూసి జీవించాలి. ఆమె స్నేహితులెవరైనా కాల్ చేస్తే అతను ఫోన్ తీసి అవళ తిరక్కులో ఉంది, తరువాత కాల్ చేయండి అని చెప్పి కట్ చేస్తాడు. ఆమె బయటి లోకంతో సంబంధం లేని ఒక ద్వీపంలో అకప్పెట్టినట్టు అయింది. జనల ద్వారా చూసే లోకం కూడా అన్యమైనట్టు అనిపించింది. రాజీవ్ మాత్రమే ఆమె లోకం. అతని ప్రేమ మరియు కోపం మాత్రమే ఆమె రోజులను నిర్ణయించేది. ఆమె పూర్తిగా ఒంటరిగా ఉండేది. ఒకరోజు రాజీవ్ ఆఫీస్కు వెళ్లిన తక్కం చూసి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నరకంలో జీవించడానికి వయ్యా. ఆమె వణికే చేతులతో ఒక బ్యాగ్ తీసుకుంది. అందులో 2 జోడి బట్టలు, ఆమె సర్టిఫికేట్లు, తండ్రి ఇచ్చిన కొంచెం డబ్బు మొదలైనవి వేసింది. హృదయం పెరుంపర్రలాగా కొట్టుకుంటున్నది. ప్రతి నిమిషం అతను తిరిగి వస్తాడో అని భయపడింది. ఆమె ఇంటివాతిలు తెరిచి బయటకు వచ్చింది. స్వాతంత్ర్యం కాట్టు ఆమెను తాకినప్పుడు ఒక నిమిషం ఆమెకు ఆశ్వాసం అనిపించింది. బస్టాప్కు నడుస్తున్నప్పుడు కాళ్లకు బరువు వేసినట్టు. ప్రతి వాహనం శబ్దం విన్నప్పుడు ఆమె తిరిగి చూసింది. తన ఇంటికి, తండ్రి మరియు తల్లి అరికి. అది ఆమె లక్ష్యం. అక్కడ చేరుకుంటే తాను సురక్షితంగా ఉంటానని ఆమె నమ్మింది. బస్టాప్కు చేరి స్వంత ఊరికి వెళ్లే బస్కు ఆమె కాచుకుంది. ఆమె బస్లో ఎక్కి సీట్లో కూర్చుని కళ్ళు మూసినప్పటికీ పెట్టెన్ను తొట్టుముందు ఒక కారు వచ్చి బస్కు కురుకే నిలబడింది. అందులో నుంచి దిగివచ్చే రాజీవ్ను చూసి ఆమె రక్తం చల్లారిపోయింది. అతని కళ్లలో హంతకుడి క్రూరత ఉండేది. అతను బస్లోకి పాంచి ఆమె చేయి పట్టుకుని లాగాడు. దిగివా. యాత్రికులు ఏమి చెయ్యాలో తెలియక స్తంభించి చూస్తున్నారు. భార్య మరియు భర్త మధ్య సమస్య. ఎవరో మురమురించాడు. అతను ఆమెను కారులోకి విసిరేశాడు. ఇంటికి వెళ్లే యాత్రలో అతను ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దత తుఫానుకు ముందు శాంతి అని ఆమెకు అనిపించింది. ఇంటివాతిలు మూసినప్పుడు అతను ఆమె జుట్టులో కుత్తిపట్టుకున్నాడు. అప్పుడు నన్ను ఉపేసించిపోకానికి నీ ప్లాన్? ఎక్కడికి పోకానికి నీకు? నీ ఇంటికా? వారు నిన్ను ఎన్ని రోజులు చూస్తారు? అతను అరిచాడు. ఆ రాత్రి ఆమె జీవితంలో అత్యంత భయానకమైనది. అతను ఆమెను క్రూరంగా మర్దించాడు. ప్రతి అడికి తర్వాత అతను చెప్పాడు, ఇక నువ్వు ఎక్కడికి పోతావు? నీకు పోకానికి ఈ లోకంలో ఒక్కచోటు లేదు. నేనే నీ లోకం. నీ రక్ష మరియు శిక్ష నేనే. ఆ రాత్రితో రక్ష పడవచ్చన్న ఆమె అవసాన ప్రతీక్ష కూడా అస్తమించింది. ఆమెకు భయం లేదు. బదులుగా ఒక రకమైన మరవిప్పు ఆమెను మూడింది. ఈ తడవరలో నుంచి తనకు మోచనం లేదని ఆమె పూర్తిగా నమ్మింది. అవసాన మర్దనానికి, తర్వాత బోధానికి మరియు అబోధానికి మధ్య ఒక నూల్పాలత్తిలో ఉండేది అనుపమ. రాజీవ్ ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఎజున్నెల్కడానికి కూడా శక్తి లేదు ఆమెకిడన్ను. ఆ సమయంలో అయల్పక్కతే శాంత టీచర్ యాదృచ్ఛికంగా జనల ద్వారా ఆమె వీర్త కవిలు మరియు చేయిలో పాటలు చూశారు. వారు చాలాసార్లు వినే అరుపుల అర్థం ఆ నిమిషం వారికి పూర్తిగా మనస్సులోకి వచ్చింది. సమయం పాజాక్కాతే. వారు అనుపమ ఇంటి పాత ల్యాండ్లైన్ నంబర్కు కాల్ చేశారు. ఫోన్ తీసినది అనుపమ తండ్రి రామచంద్రన్. అనుపమ తండ్రా, నేను ఆమె అయల్వాసిని. మోంకు తీరే సుఖం లేదు. మీరు ఎంతో పెట్టెన్ను, ఒక్కసారి ఇక్కడ వరణం. ఆ స్త్రీ శబ్దంలో పతర్చ రామచంద్రన్ నెంచులో తీ కోరియిట్టు. అతను చేరినప్పుడు
ఇంటి ముందు వాతిలు చారీరుంది. అక్కడ మకను చూసినప్పుడు ఆ తండ్రి హృదయం తకరందుపోయింది. అది ఒక రక్షపెట్టెలు కాదు, ఒక వీండెట్టుకకలు. మకను తాంగి ఎట్టి కార్లో ఎక్కించినప్పుడు అతను ఎవరోతో లేకుండా పిరుపిరుత్తు. ఇక ఈ నరకంలోకి ఎన్ కుంజిను ఎన్ విటిల్లు. స్వంత ఇంటికి చేరినప్పుడు తల్లి ఓడివచ్చి ఆమెను కెట్టిపట్టి కరన్యు. ఆమె మురివుల్లో మరన్ను పురట్టునప్పుడు రామచంద్రన్ ముష్టి చురుట్టి భిత్తీలిట్టు. అవను ఎన్ కుంజిను తొట్టి రున్నెంకిలు. నేను అవను వెరుతే విటిల్లు. నువ్వు పేడిక్కడే మోమా, నీకు ఈ తండ్రి ఉంది. మొదటి కొన్ని రోజులు ఆశ్వాసానికి. ఆమె తన పాత మురిలో సురక్షితత్వం పుతప్పెనుల్లో ఒతుంగికూడి. ఆమెకు మాట్లాడాలన్నప్పుడు తండ్రి విన్నాడు. తల్లి ఇష్టమైన భోజనం చేసి ఇచ్చింది. నెమ్మదిగా నెమ్మదిగా ఆమె శరీరంలో మురివులు కరించడం మొదలయింది. కాని మనస్సులో మురివులు అప్పుడు పచ్చగా నిలిచాయి. ఆ ఇంట్లో అనుపమ సహోదరుడు సునిల్ మరియు భార్య జిషా కూడా ఉండేవారు. జిషా ఒక ప్రైవేట్ బ్యాంక్ జీవనకారి. అనుపమ రాక అవరికి మొదలునుంచి ఇష్టం లేదు. వారు నేరుగా ఏమీ చెప్పలేదు, కాని వారి ప్రవర్తనలో ఆ అతృప్తి వ్యక్తమైంది. అనుపమ హాల్లో కూర్చున్నప్పుడు జిషా సునీల్తో పతిన్న స్వరంలో చెప్పడం ఆమె విన్నది. ఇప్పుడు నే మాసచెలవు ఇరట్టియాయి. ఎంత నాళత్తేకు ఈ రాక అని తెలియదుల్లో. తల్లితో మాట్లాడునప్పుడు అమ్మా అనుచే చిక్కు ఒక గ్లాస్ వెళ్లం ఎటుక్కోడు అన్నది కూడా ఒక పుచ్చం కలర్నింది. సునీల్కు పెంగల అవస్థలో విషమం ఉండేది. కాని భార్య ఆరోపణలకు ముందు అతను నిస్సహాయుడు. అవళకు వేరే ఎక్కడికి పోకానా జిషా, కొంచెం కాలం మనమల్లాతే ఎవరుంది అని అతను భార్యతో వాదిస్తున్నది ఆమె విన్నది. తల్లి మనోభావంలో కూడా మార్పు వచ్చింది. ఏ కుటుంబంలో సమస్యలు లేవు. భర్తతో కొంచెం ఎక్కువ క్షమించి అడంగి ఒతుంగి నిలబడితే ఇది ఏమీ రాదు అని తల్లి ఉపదేశించడం మొదలుపెట్టింది. ప్రతి మాట ఆమె మురివులో ఉప్పు పురట్టినట్టు. రోజులు ఆచ్చలుగా. రామచంద్రన్ మొదటి కోపం మరియు వాసి నెమ్మదిగా కెట్టుతుంది. నాట్టుకారు మరియు బంధువులు ఓరోన్ను అడగడం మొదలుపెట్టారు. మరుమకను ఏమా వరాత్తు అను ఏమా ఇక్కడే నిలబడుతున్నది అన్న ప్రశ్నలకు ముందు అతను ఉత్తరం ముట్టాడు. వివాహమోచనం మన కుటుంబానికి చీత్తపేరు. నే అనియత్తికి ఒక మంచి బంధం వరానిరిక్కున్నదా? ఇది అతినేయెల్లాం బాధిక్కం. ఒకరోజు రాత్రి అతను మకతో చెప్పాడు. అతని మాటల్లో నిస్సహాయత ఆమెను తగ్గించింది. తాను అభయం తేడివచ్చిన కోట్టయు మతిలులకు బలం లేదని ఆమె గుర్తించింది. ఆ నిమిషం నుంచి ఆమె ఆ ఇంట్లో ఒక అధిక పట్టానని స్వయంగా గుర్తించింది. ఎవరి సహతాపం వేండనని ఆమె నిర్ణయించింది. ఉదయం ఎజున్నర్టీ ఇంటి జోలి చేయడం మొదలుపెట్టింది. బట్టలు కజుకడానికి మరియు పాత్రం మోరానికి మొదలుపెట్టింది. ఆమె ఒక జోలికారిలా స్వయంగా మారింది. ఉజువు సమయాల్లో ఆమె పాత మురిలో ఒతుంగికూడి మేషవలిప్పిల్నుంచి పొడిపెటిచ్చ పాత డైరీ కిట్టింది. అతని తాలులు మరిక్కునప్పుడు రెక్కలున్న పాత అనుపమను ఆమె చూసింది. కాలేజ్ జీవితం, స్నేహితులు, కలలు ప్రతి వరివాయిక్కునప్పుడు ఆమె కళ్ళు నిరంజోజుకి ఇన్నట్టే తాను మరియు అన్నట్టే తాను మధ్య ఒక బంధం లేదని ఆమె వేదనతో గుర్తించింది. తాను అభయం తేడి ఎత్తిన స్వంత ఇంటూ కూడా తనకు ఒక తడవరగా మారుతున్నది. ఒక వైకున్నేరం. ఎవరూ ఆశించకుండా రాజీవ్ కారు ఆ ముట్టత్తు వచ్చి నిలబడింది. అందులోనుంచి దిగివచ్చినది పాత రాజీవ్ కాదు. మెలింజునంగి, కళ్ళు కుజించి, తాటి వళర్ని ఒక పావం మనిషి. అతను నేరుగా వచ్చినది రామచంద్రన్ కాల్కలేక్కు. అచ్చా, నాకు క్షమించాలి అని చెప్పి అతను పొట్టికరన్యు. హాల్లోకి వచ్చిన తల్లి మరియు జిషా ముందు అతను చేయి కూపి నిలబడ్డాడు. నేను ఒక మృగం. ఎన్ అనువిను నేను చాలా ద్రోహించాను. జోలిలో సమస్యలు మరియు ఎన్ ఈగో కారణం. నేను చేసినవి ఏమీ న్యాయీకరించడానికి పట్టదు. నాకవళ వేండు, అవళ లేకుండా నాకు జీవించడానికి పట్టదు. అతని నాటకీయమైన ప్రదర్శన అందరినీ ఒక నిమిషం నిశ్శబ్దులు చేసింది. నేనిప్పుడు ఒక కౌన్సిలర్ను చూస్తున్నాను. నాకు మార్పు వరణం. నేను మారతాను. ఒక్క అవసరం, ఒకేయొరు అవసరం, నాకు తరణం. ఇక నా జీవితంలో ఒక్కసారి కూడా అవళ కన్నునీరు వీజిల్లు. ఇది ఎన్ వాక్. అతను రామచంద్రన్ చేతులు పట్టుకుని ఆణయిట్టు. అనుపమ మురిమరవిల్నుంచి అంతా చూస్తున్నది. ఆమె ఊళ్ళిలి వికారాలు ఒక వేలియట్టం తన్నేయుండి.
ఆమె అనుభవించిన వేదన, ఆట్టి రక్కపెట్టపెట్టిన స్వంత ఇంటూ ఇప్పుడు మాప్ చోదిక్కున్న రాజీవ్. అతని కన్నునీరులో అందరూ అలింజుతుందిగని ఆమెకు మనస్సిలాయి. చెక్కన్ ఆత్మార్థమాయిట్టు చెప్పుతున్నది. ఒక అవసరం కొట్టుడే తల్లి తండ్రితో అడిగింది. ఇక్కడ ఇలాంటి భారమాగా నిలబడుతున్నది కంటే నల్లతల్లే అది. జిషా ఆ ప్రశ్న ఒక కూరంబులాగా అనుపమ నెంచులో తరచ్చు. ఆమె మురిల్నుంచి బయటకు వచ్చింది. అందరూ ఆమెను చూశారు. రాజీవ్ ప్రతీక్షతో ఆమెను చూశాడు. ఒకవైపు తన్ను ఎవరికి వేండాత్త స్వంత ఇంటూ, మరువైపు ఒకపక్షే మారీరిక్కమన్న తోన్నున్న తాను ఒక కాలంలో జీవంతుల్యం ప్రేమించిన భర్త. ఆ నేర్త ప్రతీక్షయు నూల్లో పిట్టిచుకురానికి ఆమె నిర్ణయించింది. నేను వరాం ఆమె చెప్పింది. కాని ఇది ఎన్ స్వంత నిర్ణయం, ఎవరూ నిర్బంధించిట్టల్లు. తిరిగి అతని ఇంటికి వెళ్లే యాత్రలో కార్లో మౌనం తలం కెట్టి నిలబడింది. ఇంటికి చేరిన తరువాత మొదటి 2 వారాలు ఒక రెండవ మధువిధులాంటివి. అతను ఆమెను ప్రేమతో వీర్పుముట్టించాడు. సమయంలో భోజనం కజిచ్చు, ఆమెతో సినిమా చూశాడు, బయటకు తీసుకువెళ్లాడు. ఒక మాటతో కూడా ఆమెను నోవించలేదు. అతను మారాడని అనుపమ పూర్తిగా నమ్మడానికి మొదలుపెట్టింది. తన నిర్ణయం సరైనదని ఆమె ఆశ్వసించింది. ఆమె ముఖంపై పాతచిరి నెమ్మదిగా విరిన్యుతుంది. ఆ సంతోషానికి అధికం ఆయుస్సు ఉండలేదు. ఒకరోజు వైకున్నేరం అనుపమ తల్లిని ఫోన్లో కాల్ చేసి చిరిచ్చి మాట్లాడుతున్నది రాజీవ్ విన్నాడు. అతను ఫోన్ పెట్టినప్పుడు అడిగాడు, ఏమిటి అమ్మా మరియు మోము కలిసి ఇంత చిరిక్కడానికి? ప్రశ్నలో చిన్న సంశయం మున అనుపమ గమనించింది. ఏమీ లేదు, పాత విషయాలు చెప్పిరున్నాం. ఎన్ కుర్టం వల్లతు పరయున్నదా? అతని శబ్దం కట్టింది. లేదు రాజీవ్, అలాంటిది. పిన్నెంటినా ఇంత ఒలిచ్చుకలి నన్ను పట్టి కుర్టం చెప్పానికల్లే నీకు నీ వీట్టుకారే కిట్టున్నది. పాత రాజీవ్ నెమ్మదిగా బయటకు వరడానికి మొదలుపెట్టాడు. యథార్థ తిరిచెడి వచ్చినది కొంచెం రోజులకు తర్వాత. అతని పర్స్ నుంచి ఒక బిల్ తాజే వీణింది. అనుపమ అది తీసుకుని అతని చేయికిచ్చింది. అది ఒక బార్ బిల్. ఓహో, అప్పుడు ఎన్ పర్స్ పరిశోధించడానికి మొదలుపెట్టావా నువ్వు? అతను ఆమె వైపు చీరి. నేను పరిశోధించలేదు, తాజే వీణినప్పుడు. ఆమె చెప్పిన తీరం ముందు అతని చెయ్యి ఆమె కవిల్పై పతిచ్చు. మొదటిది కంటే శక్తివంతమైన ఆడి ఆమె నేలకు వీణింది. ఆమె జుట్టులో కుత్తిపట్టుకుని అతను అరిచాడు, నువ్వు నన్ను ఉపేసించిపోయి తిరిగివచ్చినవాళ్లవు. నీ వీట్టుకారికి కూడా నిన్ను వేండు. ఇక నీకు పోకానికి ఒక చోటు లేదు. మనస్సిలాయోటి ఇక నేనిట్టున్న కూట్లో కిడన్నోనం శబ్దిచ్చుపోవరతు. అతని మాటలు ఆమె అవసాన ప్రతీక్షయు కనికను కెడుత్తికళంచాయి. ఈ కూడి ఇక తకర్చడానికి కజిల్లు. ఈ తడవరలో కిడన్ని మరిచ్చుకు తప్ప తనకు వేరే వజిలేదని ఆమె పూర్ణమాయు గుర్తించింది. అనుపమ తిరిగిపోయి 1 నెల కజించింది. ఒకరోజు ఆమె రహస్యంగా తండ్రిని కాల్ చేసింది. ఆమె నేర్త శబ్దంలో విరయల్ విన్నప్పుడు రామచంద్రన్ నెంచుపిడంజు. రాజీవ్ మళ్ళీ పాత స్వభావం మొదలుపెట్టాడని మరియు ఇత్తవణ పీడనం మరింత సూక్ష్మమైన మరియు భయానకమైనదని ఆమె చెప్పింది. నన్ను తిరిగి అయచ్చినది తండ్రి తప్పు అని అతను ఎప్పుడూ చెప్పుతున్నాడు. ఆ మాటలు ఒక చాట్టులిలాగా రామచంద్రన్ హృదయంలో తరచ్చు. ఆ రాత్రి అతనికి ఉరంగడానికి కజలేదు. మకను మరణంలోకి తోసినది తానన్న కుర్టబోధం అతన్ను వేట్టయాడి పోలీసులో పరాతి పెట్టితే రాజీవ్ ఆమెను మరింత ఉపద్రవించవచ్చు, లేక వివాహమోచనం, నానక్కేడు, మక జీవితం ఎన్నెన్నికి తకర్నేయవచ్చు. నియమానికి వజీ తనకు తునయావిల్లని అతను వేదనతో గుర్తించాడు. నీతికి వేండి మరేదైనా వజికండెత్తనం. ఆ తండ్రి ఉళ్ళిల్ ఒక అగ్ని ఎరియానికి మొదలుపెట్టింది. రోజులోళం ఉరక్కమిల్లాతే అలంజిన రామచంద్రన్ ఒకరోజు వైకున్నేరన్ టౌన్లోని పాత చాయక్కడయిల్ కయరి. అక్కడ వెచ్చి అతను రాజీవ్ పాత సహప్రవర్తకుడైన వర్గీస్ను చూశాడు. కుశలాన్వేషణల మధ్యలో రామచంద్రన్ విషయం రాజీవ్లోకి తెచ్చాడు. వర్గీసే ఆ రాజీవ్ పండే ఇలాంటి స్వభావకారుడా? వర్గీస్ ఒక్క మడిచి తర్వాత చుట్టూ చూసి శబ్దం తాజ్తి చెప్పాడు. చేట్టా నేనెంటూ చెప్పానా? అవన్ ఆళొరు సైకో పండ్ మీరా అన్నొరు పెంకుట్టియుమాయి అవనొరు బంధముండాయిరున్ను. మిటుక్కియాయ ఒక కుట్టి అవనే ఉపద్రవం సహిక్కాతే ఆ కుట్టి ఒక రాత్రి సర్వతు ఉపేసించి నాటువిట్టు అవళ రక్షపెట్టినది భాగ్యంకొండ. మీరా
ఆ పేరు రామచంద్రన్. మనస్సిల్ ఒక వెల్లిటియాయి పతిన్యు ఒక പക്ഷേ అది ఒక వజియు మొదలు ఐరిక్కాం పిట్టేన్ను తన్నే రామచంద్రన్ మీరయే కురిచ్చి అన్వేషించడానికి మొదలుపెట్టాడు. వర్గీస్ నుంచి కిట్టిన వివరాలు వెచ్చి అతను అవళను కండెత్తి నగరంలో నుంచి మారి ఒక పుజయు ఓరత్తు పెంకరుత్తు అన్న బోర్డు వెచ్చ ఒక కళరి పరిశీలన కేంద్రం. అక్కడ కళరియు స్వయం ప్రతిరోధం అభ్యసించే ఒక కూటం స్త్రీలను అతను చూశాడు. వారి నడువిల్ శాంతమైన కాని దృఢమైన ముఖభావంతో నిలబడున్న మీరను అతను గుర్తించాడు. అవళ ఒక ఇరయాయిరున్నిల్లు అతిజీవిచ్చవళాయిరున్ను. రాజీవ్ పీడనంలో నుంచి రక్షపెట్టిన తర్వాత తన్నుపోలే కష్టపడున్న స్త్రీలకు ఒక తనలాకానికి అవళ పడుత్తు ఎర్తిన సామ్రాజ్యమాయిరున్ను అది. రామచంద్రన్ తన మక కథ చెప్పునప్పుడు మీర కళ్లలో సహతాపమాయిరున్నిల్లు కనలుకళాయిరున్ను. ఇలాంటి వారిని నియమానికి విట్టుకొట్టితే మాత్రం పోరా. వారికి మనసులా ఉన్న భాషలో ఒక పాఠం పటిప్పిక్కణం మీర చెప్పింది. ఆన్ను వైకున్నేరం పెంకరుత్తిని ఆఫీస్లో రామచంద్రను మీరయు అవళ విశ్వస్తరాయ 2 పేరు ఒత్తుకూడి సైబర్ లోకంలో ఓరో నీక్కవు కండెత్తడానికి కజువుళ్ల శాండ్రా నియమాని నూలామాలకలు నన్నాయి అరియావున్న నియమ విద్యార్థిని ఫాత్తిమ. అది ఒక ప్రతీకారానికి ఉళ్ల పద్ధతియాయిరున్నిల్లు నీతి నడప్పాక్కానికి ఒక గూఢాలోచనాయిరున్ను. రాజీవ్ ఏర్టవు వలియ బలహీనత అవన్ ఈగోయు మరియు పణతోడుళ్ల ఆర్తియు. మనం అతిల్ పిటిక్కుం శాండ్రా ల్యాప్టాప్ నుంచి కన్నెటుక్కాతే చెప్పింది. అవనే శారీరకంగా ఉపద్రవించుకు కాదు మన లక్ష్యం. అవన్ ఆత్మవిశ్వాసం తకర్కనం. ఓరో స్త్రీయే తొడనప్పోజు అవన్ ఉళ్ళిల్ భయం జనిక్కనం. మీరయు మాటలకు ఒక యోద్ధావిని మూర్ఛయుండాయిరున్ను. వారు ఓరో ఘట్టవు సూక్ష్మమాయి ఆసూత్రణం చేశారు. కెణియురుక్కేండ స్థలం సమయం ఓరోరుత్తరు చెయ్యేండ కార్యాలు. నిస్సహాయనాయ ఒకచ్చని కన్నునీరికి ప్రతికారం చెయ్యానికి ఒక పెంకూటం ఒరుంగుకుయిరున్ను. శాండ్రయు సహాయంతో రాజీవ్ ఇప్పుడొక భూమియిటపాటిని పురకిలానని వారు కండెత్తి అవన్ అత్యాగ్రహానికి మీరా ఒక కెణియొరుక్కి ఒక బిజినెస్ కార్యన్న వ్యాజేన అవళ రాజీవును ఫోన్లో విళిచ్చు తాను ప్రతినిధీకరిచ్చిన కంపనిక్కు అవన్ వాంగాను దేశిక్కున్న అతే స్థలం వేండమని అతిని మార్కెట్ విలయేకా వలియొరు తుక నల్కామని అవళ వాగ్దానం చేసింది. పణం చూసినప్పుడు రాజీవ్ కన్ను మంజలిచ్చు ఇటపాట్ ఉరప్పిక్కానికి నగరంలో నుంచి మారి ఆలోచించిన ఒక పాజయ ఓటు కంపెనీలేక్కు వరాన్ అవళ ఆవశ్యపెట్టు సంశయమున్ను తోన్నాతే రాజీవ్ సమ్మతించాడు. సంధ్యమయంగున్న నేరం రాజీవ్ తన కార్లో ఆ పాజయ ఓట్టు కంపెనీయు ముట్టతెత్తి పొడిపిటిచ్చ గేట్ తెరిచి అవన్ అక్కడే కడన్ను. అక్కడ మాకే ఒక శ్మశానమూకత తళంకెట్టి నిలబడిరున్ను. అవన్ అక్కడే వలియ హాల్లోకి కడన్నతూ పురకిలొక వలియ శబ్దంతో ఇరుంపువాతిల్ అడంజు అవన్ నెట్టిత్తిరింజు. హాల్లో ఇరుండ మూలకళిల్ నుంచి 4 స్త్రీ రూపాలు నిజలుకలు పోలే మున్నోట్టువచ్చు. ముందు తాను పండు ఉపద్రవిచ్చి ఉపేసించిన మీరా. అవళ కళ్లలో తీక్ష్ణత అవనే భయపెట్టింది. అవళ ఇరువసత్తుమాయి ఫాతిమయు శాండ్రయు వారికి పిన్నిలాయి. ఒక వాక్కుపోలు మిండాతే మలపోలే ఉరచ్చునిలబడున్న మర్తురు స్త్రీ గ్రేసీ అనుపమ అక్కడుండాయిరున్నిల్లు. ఇది అవళకు వేండియుళ్ల పోరాటమాయిరున్ను. ఓర్మయుండో నన్ను రాజీవ్ మీరయు శాంతమాయ ప్రశ్న ఆ హాల్లో ముజంగి. రాజీవ్ ఒక నిమిషం పతరి పిన్నే ధైర్యం సంభరిచ్చి అరిచి ఆరాడి నీయొక్కే వజీల్ నుంచి మార్. అవన్ మీరయు నేరే పాంచడుతూ ఎవరూ ఆశించకుండా వేగతైల్ గ్రేసీ అవన్ చేయిల్ పిట్టిచ్చి పురకిలెక్కు తిరిచ్చు. ఒక న్యరక్కం పోలు పురతువరాన్ కజియాత విధం అవన్ శరీరం వేదనలో పులంజు. అది ఒక సాధారణ తల్లాయిరున్నిల్లు. అవనే పూర్ణమాయు నిస్సహాయనాక్య శేషంవారు అవనే నడుక్కు నిర్తి. ఇది నీ కుళ్ల శిక్షయల్లు ఒక పాఠమే ఫాత్తిమ చెప్పింది. ఇక నువ్వు ఏతొరు స్త్రీయు నేర్క్ చెయ్యోంగునప్పోజు మన ఈ ముఖాలు నీ ఓర్మైల్ వరణం. శాండ్రయు మాటలు ఒక తాక్కితు పోలేయాయిరున్ను. మీర అవన్ ముఖత్తేక్కు కునింజు నిన్ని చెప్పు అనుపమ ఒట్ట ఎక్కల్లు. ఈ లోకత్తు ఒక స్త్రీయు ఒట్ట ఎక్కల్లు. ఉపద్రవిక్కపెటున్న ఓరో పెన్నిను వేండి శబ్దిక్కాన్ మంగళ్ ఉండాకుం. రాజీవ్ కళ్లలో అతువరే కానాత్త ఒక భావం
నిరంజు మైన్స భయం. అవన్ పురుషాహంతాంతారం ఆ 4 స్త్రీలకు ముందు తకర్నడింగిరున్ను. ఆ నిమిషం శాండ్రా తన ఫోన్ ఉయర్తి అవన్ భయన్ను విరచ్చ ముఖం వీడియోలో పకర్తి. ఇతరు బ్లాక్మెయిల్ అల్లు, ఇతరు ఇన్షురెన్స్ పోలిసి మీర శాంతమాయి చెప్పు. ఇక అనుపమయు శరీరత్తిల్ ఒక పాట్ వీణాల్, అవళా కన్నిల్ నుంచి ఒక తుళ్ళి కన్ను నీరు వన్నాల్. ఈ వీడియో లోకం కానుం. నువ్వు అనుపమయు భర్తాగా జీవిచ్చో, కాని అవళను బహుమానిక్కాన్ పఠిక్కణం. అవళకు అవళ స్వాతంత్ర్యం తిరిగి కొడుక్కణం. వాక్ పాలిచ్చిల్లెంకిలు వాచకం పూర్తి అక్కాతే వారు ಅವನೇ ಆ ಇರುಟ್ಟಿಲ್ ತನಿಚ್ಚಾಕ್ಕಿ ಪುರತ್ತೆಕ್ಕು ನಡನ್ನು. ಅಪಮಾನವು మరియు భయవు ಕೊಂಡು ತಕರ್ ನಡಿನ್ನಿ ರಾಜೀವ್ ಆ ತಣುತ್ತ ತರೈಲಿರುನ್ನು. ಅವನ್ ಜೀವಿತತ್ತಿಲೇ ಏರ್ತವು വലിയ കൊടുങ്കാട്ടു అడిచ్చు తీర్నిట్టేయుండాయిరున్నుల్లు. ఆన్నత్తే రాత్రి రాజీవ్ ఇంటికి మడంగి ఎత్తినది ఒక పరాజితుని పోలేయాయిరున్ను. శారీరకమాయ వేదనయే కాల్ అవన్ ఆత్మావినేర్ట మురివాయిరున్ను వలుతూ. తాను నిస్సారమాయి కండిరున్న ఒక స్త్రీ, తాను ఉపేసించిపోయిన ముంకాముకి తన్నుక్కాల్ శక్తయానన్న తిరిచ్చరివు అవన్ పురుష హంతాంతారాన్ను తకర్తు. అతిలుపరి అనుపమయు తండ్రి ఈ గూఢాలోచనయు భాగమాయిరున్ను అన్న అరివు అవనే నెట్టిచ్చు. తాను ఒత్తయానని తన చేతికళిక్కు సాక్షికలుండనని ఇనియు పాజయతు పోలే తుడర్నాల్ ప్రత్యాఘాతాలు భీకరమాయిరిక్కుమనని అతను మొదటిసారి భయన్ను. అతను మురిల్ కైరి వాతిలడచ్చు. అనుపమ భయంతో అవనే చూసింది. కాని పతివిని విపరీతమాయి అతను ఆమెను గమనించినదే లేదు. అవన్ కళ్లలో క్రోధమాయిరున్నిల్లు, అపమానవు మరియు భయవుమాయిరున్ను నిజలిచ్చిరున్ను. కాలం మారియనని స్త్రీలను వెరు ఉపభోగవస్తుకళాయి కండి అడిచ్చ మర్తానికి ఇనియుళ్ల కాలం కజిల్లనని అతను నెమ్మదిగా గుర్తించుకుయిరున్ను. ఆ రాత్రి రాజీవ్ అన్న పురుషాధిపత్యం ప్రతీకం ఉళ్ళిల్కిడన్ని మరిచ్చుకుయిరున్ను. అధ్యాయం 30 భయాని విటవాంగల్. పిట్టేన్ను రావిలే రామచంద్రన్ అనుపమను విళిచ్చు. అతను జరిగిన సంఘటనలు పూర్ణమాయి చెప్పలేదు, కాని సూచనలు నల్కి. మోమా, ఇక అవన్ నిన్ను ఉపద్రవిక్కిల్లు. నీకు నీ జీవితం తిరిగి లభిచ్చిరిక్కును. ఇక భయపడరుతూ. తండ్రి మాటలు ఆమెకు పూర్తిగా మనస్సులాయి లెంకిలు. ఏదో ఒక్కటి జరిగిట్టుండనని ఆమెకు ఉరప్పాయిరున్ను. రాజీవ్ ప్రవర్తనలో మార్పు అది సెరివెచ్చు. ఆన్ను వైకున్నేరం ఛాయ కుడిచ్చున్నతి డైల్ అవన్ టీవీ శబ్దం కూటియప్పోల్. ఆమె శాంతమాయి చెప్పు. రాజీవ్, నాకు తలవేదనిక్కును. దయవాయి శబ్దం కురైక్కుమో. అతను నెట్టి ఆమెను చూశాడు. పాజయ రాజీవాయిరున్నెంకిలు అతరు పొట్టిత్తెరియిల్ అవసానిక్కుమాయిరున్ను. కాని ఇత్తవణ అతను ఏమీ మిండాతే రిమోటెటుక్కి శబ్దం కురచ్చు. ఆ నిమిషం ఆ వీటిని అధికారం ఆమె చేతుల్లోకి వరున్నది ఆమె తెలుసుకుంది. ఆమె శబ్దం తిరిగి వచ్చినది.